వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. మానసిక ఒత్తిడితో టీడీపీ నేత బోండా ఉమా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. నీకు గెలిచే సత్తా ఉందా? నీకు ఈ సీట్ నాది అని చెప్పుకునే ధైర్యం నీకుందా? నీకొస్తుందో తెలియదు, ఇంకో వ్యక్తికి వస్తుందో తెలియదు, పొత్తులు ఎవరికి పోతో తెలియదు. మీరందరూ కూడా ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇదే వ్యక్తి కదా కాపులకు గొంతు కోసామని చెప్పింది, కాపులకి గొంతు కోసింది చంద్రబాబు నాయుడు అని చెప్పిన వ్యక్తి బోండా ఉమా కాదా? బోండా ఉమా కాదా? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాపులు పీక కోసాడన్నాడు. మరి ఈరోజు సిగ్గు లేకుండా చంద్రబాబు ఎందుకు తిరుగుతున్నావే? నువ్వు కూడా కాపుల్లో పుట్టావు కదా. కాపులు గొంతు కోసినప్పుడు ఎందుకు ఉంటున్నావు చంద్రబాబుతో పాటు? నువ్వు మీ వల్ల కానీ నీ పార్టీ వల్ల కానీ ఏ కాపుకైనా న్యాయం జరిగిందా? ఎప్పుడైనా న్యాయం జరిగిందా మీకు? మీకు ఎందుకు ఓట్లు వేయాలండి? మీరేం న్యాయం చేశారని ఓటు వేయాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నాడు. దాదాపు 32 లక్షల మంది కుటుంబాలకి ఇళ్ల స్థలాలు కేటాయించాడు. అమరావతిలో స్థలాలు కేటాయించాడు ఏరియా వాళ్ళందరికీ కూడా. స్థలం లేఅవుట్ వేసాం, స్థలం చూపెట్టాం, శంకుస్థాపన చేస్తే దుర్మార్గంగా నువ్వుని మీ చంద్రబాబు నాయుడు కలిసి కోర్టుకేసి పేదవారు అప్పుడు ఉండకూడదని చెప్పి కోర్టుకే స్టే తీసుకొచ్చింది మీరు కదా. మీకు ఓట్లు వేయాలా? ఎందుకు వేయాలి ఓట్లు మీకు? ఇక్కడ సుమారు దాదాపు 8,000 కుటుంబాలకి అమరావతిలో స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తే వాటిని ప్రోత్సహించాల్సింది పోయి అక్కడ పేదవారు నివసించడానికి వీలు లేదని చెప్పని మీరు కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చి మీరు పెద్ద మనుషులా? మీకు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఓట్లు కావాలా? నీకు ఓట్లు కాదు, వస్తే చీపిడితో తరిమి కొడతారు నిన్ను, గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళంతా రెడీగా ఉన్నారు చీపిళ్ళు చాట్లు పెట్టుకొని మీద దాడి చేయడానికి. 8,000 మందికి కుటుంబాలకి న్యాయం చేయాలని మేము ప్రయత్నం చేస్తే ఆ కుటుంబాలని మోసం చేసిన వ్యక్తి బోండా ఉమా చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తులకి ఇక్కడ ఓటు. విజయవాడ 1 టౌన్ వస్త్రలత కాంప్లెక్స్ లో శుక్రవారం జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ పర్యటించారు. జనసేన టీడీపీకి చేయాలి మీరు తెలియజేశారు. వారు కూడా పార్కింగ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది, అది వాస్తవం. మరి వస్త్రలత కాంప్లెక్స్ రాష్ట్రానికి నడిబొడ్డునుంది. ఇదొక తలమానికం వ్యాపార రంగంలోనే. మరి ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం కూడా, స్థానిక ప్రభుత్వం కూడా వస్త్రలత సమస్యల మీద దృష్టి సారించాలి. వ్యాపారస్తుల దగ్గర నుంచి అద్దె వసూలు చేసుకోవడం మీద, అద్దె పెంపకం మీద మీరు ఖచ్చితంగా దృష్టి సారించాలి, తప్పులేదు. కానీ ఇక్కడ ఉండేటువంటి వసతుల లేమి మీద దృష్టి పెట్టాలి, అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి, పార్కింగ్ ఇబ్బందులను తొలగించేలాగా చర్యలు చేపట్టాలి. దాంతోపాటుగా ఇక్కడ బాత్రూమ్ సమస్య సుదీర్ఘంగా చెప్తా ఉన్నారని నాకు కూడా బాధగా ఉంది. గతంలో కూడా నేను సందర్శించి అప్పుడు కూడా చెప్పారు, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ సమస్య మీద కూడా స్పందించి తీరుతాం. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి గుమస్తాలకు కానీ కార్మికులకు కానీ మంచి చేయాలనే ఉద్దేశంతో ఒక్కటే మాట చెప్తా ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి సొంత ఇల్లు లేనటువంటి పేద సామాన్య వర్గాలకి పశ్చిమ నియోజకవర్గంలోనే ఇళ్ళు కట్టించేటువంటి ఏర్పాటు చేసి తీరుతాం. మీరందరూ కూడా అడగచ్చు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మెను కార్మిక సంఘాలు చేపట్టనున్నాయని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి నాయకులు ఓబులేసు వెల్లడించారు. సంయుక్త కిసాన్ మోర్చా ఈ రెండింటి ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా రేపు 16వ తారీఖున గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మె, సెక్టరల్ సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు. ఆ నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు మేము ఇక్కడ సమావేశమై ఆ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. ప్రధానంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకమయ్యి ఏ ఒక్క సమస్యకున్నా పరిష్కారం చేయకుండా ప్రజలను దేవుడి చుట్టూ, దేవాలయాల చుట్టూ, మతం చుట్టూ తిప్పుతూ చరిత్రను తిరగదోడడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అటువంటి నరేంద్ర మోడీ మళ్ళీ 3వసారి అధికారంలోకి వస్తాము, మాకు ఈసారి 400 సీట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళు బింకాలు పలుకుతూ ఉన్నారు. ఆయన రావడం ద్వారానే భారతదేశం అభివృద్ధి చెందుతుంది, సుస్థిరత వస్తుంది అని చెప్తున్నారు.
సుస్థిరత అభివృద్ధి అనేటువంటి దానికి అర్థాలు ఏమిటో మరి మాకు అర్థం కావడం లే. అభివృద్ధి అంటే ఉద్యోగాల కల్పన ఉండాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, పారిశ్రామిక ఉత్పత్తులు పెరగాలి, ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా నెలకొల్పాలి. ఇవి ఏ ఒక్కటి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయలేదు. దేశ రాజకీయాలలో మార్పు తీసుకువచ్చేందుకు మేధావులతో కలిసి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నామని దేవరపల్లి మహేష్ తెలిపారు. ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. ఈ థర్డ్ ఫ్రంట్ నేము యూనియన్ స్టేట్స్ ఆఫ్ సోషలిస్ట్ అలయన్స్. నూతన రాజకీయ ఆర్థిక విధానాలతో ఇది ప్రారంభమవుతుంది. దానికి సంబంధించి కరపత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు వరకు ఉన్న పార్టీలు కానీ ఫ్రంట్లు కానీ ఉచితాలు ఇస్తామని చెప్పేసి, తర్వాత పథకాలు ఇస్తామని చెప్పేసి రకరకాల ఆకర్షణలతో ముందుకు వెళ్తున్న ఈ సందర్భంలో మేము చట్టాలతో ముందుకు వస్తున్నాం. ఈ చట్టాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయని చెప్పేసి, ఆశాజనకంగా ఉంటాయని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క కరపత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. ప్రధానంగా జాతీయ స్థాయిలో ఉన్న ఎన్డీఏ ఇండియా కూటములకి వ్యతిరేకంగానో లేదంటే విమర్శించడానికో ఈ థర్డ్ ఫ్రంట్ నిర్మాణం చేయలేదు. కేవలం ప్రజా ప్రయోజనాలను నెరవేర్చే ఫ్రంట్గానే ఇది థర్డ్ ఫ్రంట్ నిర్మాణం జరిగింది. ఈ థర్డ్ ఫ్రంట్లో 10 రకాల చట్టాలని పొందుపరిచాం. దానికి సంబంధించి దేశ సమగ్రత, సమభావం, సత్వర సుస్థిర అభివృద్ధి నిర్మాణం కోసం థర్డ్ ఫ్రంట్ నిర్మాణ ప్రణాళికలో 10 అభివృద్ధికరమైన చట్టాలని పొందుపరిచాం. ఈ 10 చట్టాలు కూడా, ఒకటి వ్యవసాయ రంగ పెట్టుబడులు, మరొకటి వ్యవసాయ రంగం, మూడవది కామన్ మార్కెట్, తర్వాత ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు, విద్యా విధానం అంటే గ్రామ స్థాయి నుంచి తాగునీరు అందిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. ఆయన వల్ల ఇతోడైతే జగలే ఉంచోడు ఇక్కడ, మిమ్మల్ని ఎందుకు పంపించోడు ఇక్కడికి? ఆయన వల్ల అయితే ఆయన ఉంచోడు ఇక్కడ. అంతకుముందు వాళ్ళు ఎమ్మెల్యే చేశారా? శారదన్న చేశాడా? బోడే ప్రసాద్ చేశాడా? వాడు చేయలేదు కదా. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచెర్ల మండలంలో కొత్తపేట గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 40 కుటుంబాలు ఎమ్మెల్సీ డాక్టర్ ముండితోక అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో కండువా కప్పుకున్నారు. దళితులు అనే వారికి ఎవరైతే సాగు చేసుకుంటున్నారో ఏ ఫీల్డ్తో కూడా సంబంధం లేకుండా వారి సాగు చేసుకుంటే చాలు, ఆ సాగుకి తగ్గ పట్టాన్ని ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆ రోజు చెప్పాను. దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేశాను. పోయినసారి జాయింట్ కలెక్టర్ గారు సంపత్ గారి దగ్గరికి మేమంతా వెళ్ళినప్పుడు మన రైతులంతా నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు నేను రైతుల్ని ఒక 5 క్వశ్చన్లు అడిగాను. ఒకటి, మొత్తం భూమి విస్తీర్ణం ఎంత, మన వాళ్ళు ఎంతమంది సాగు చేసుకుంటున్నారు, అందులో మెంబర్లు కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనము ఇప్పటి వరకు చేసిన పోరాటంలో ఏమైనా వాళ్ళకు తగ్గ హక్కులు ఉన్నాయా, మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి 5 ప్రశ్నలు కొత్తపేట గ్రామస్తులందరినీ కూడా అడిగాను. అడిగినప్పుడు వాళ్ళు సలహాలు చెప్పారు. చెప్పినప్పుడు నేను కలెక్టర్ గారిని, జేసీ గారిని కూర్చోబెట్టి నేను చెప్పింది ఏంటంటే, మనకు ఏదైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లన్నిటికి కూడా భూమి ఇవ్వండి, లేని పేర్లు కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.